విశాఖ జిల్లా భీమిలి జీవీఎంసీ 4వ వార్డులో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశాలు కల్పించారని టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ వాసుపల్లి కొండబాబు ఆరోపించారు. 2019లో 5 పంచాయతీలు విలీనమైన తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాల్లో స్థానికేతరులను నియమించారని అన్నారు. ఈ విషయంపై పీజీఆర్ఎస్ ద్వారా పలుమార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని వాపోయారు. స్థానిక యువతకు న్యాయం చేయాలని, అప్పటి పంచాయతీ సెక్రటరీలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయ పోరాటం చేస్తారని హెచ్చరించారు. మాది మొత్తం 5 పంచాయతీలు ఉండేవి. చేపలపాడ, కేనగరపాలెం, కాపులపాడ, నిడిగట్టు, జేవి అగ్రహారం. 2019 జీవీఎంసీలో విలీనం అయ్యేటప్పుడు మాది కోర్టు పంచాయతీ సెక్రటరీలతో పాటు విఆర్ఓ, విఆర్ఓ, మామూలుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, వాటర్ సప్లై కోసం ఎంప్లాయీస్ ఉండేవారు. మా పంచాయతీ ఆఫీస్లో ఇటువంటి బిల్ కలెక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ ఎవరు ఉండేవారు కాదు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు వచ్చేసి బయట వ్యక్తులు కూడా 3 వ్యక్తులు నమోదు చేసి అదే రికార్డు జీవీఎంసీ వాళ్ళకి ఎంపీడీఓ ఆఫీస్లోకి ఇస్తారు. ఆ రికార్డులు బేస్ చేసుకొని జోనల్ కమిషనర్ వారు జీవీఎంసీ ఎంప్లాయీస్గా ప్రజెంట్ 4వ వార్డులో పనిచేస్తున్నట్టుగా ఇంకా అదే ఎంప్లాయీస్ని కొనసాగిస్తున్నారు. బిల్ కలెక్టర్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ, పారిశుద్ధ్య కార్మికుల మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కొనసాగుతున్నారు. అయితే అసలు మా 4th వార్డుకి సంబంధం లేని వ్యక్తులు కూడా బయట నుండి వచ్చే దాకమరి అవనీయు, మధ్యవలస అవనీయు, అలాగే సిటీ నుండి వచ్చిన ఒక అబ్బాయి అవనీయు, ఈ 3 వ్యక్తులు కూడా బయట వ్యక్తులు ఇది వరకు పని చేశారా లేదా అనేసి, పంచాయతీలో పని చేశారా లేదా అనేసి ఒకసారి వీళ్ళపైన ఎంక్వైరీ వేయించేసి వీళ్ళ గురించి కొంచెం పారదర్శకంగా చేయాలనేసి కోరుకుంటున్నాం.